ఆలేరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భీర్లా ఇలయ్య పాల్గొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రత్యేక సమావేశాల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు వంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తాగునీటి సమస్యలు ఎక్కడైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈరోజు ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి బడ్జెట్ పైన అదేవిధంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు బిజాని బాలమన్ భాస్కర్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ ఆంజనేయ గారికి, గౌరవ సభ్యులకు, కమిషనర్ గారికి, స్టాఫ్కు, ముఖ్యంగా మీడియా మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసి కేటాయించి అవసరమైతే సపరేట్ ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా అత్యవసర పరిస్థితులలో ఇక్కడ నిధులు కేటాయించి ఆలేరు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందులో ఇది మొదటి సమయం ఉన్నటువంటి మున్సిపాలిటీలో అగ్రగామిగా నిలపడానికి నా వంతు బాధ్యతగా ముందుకు పోతాను తెలియజేస్తూ ఆలేరు అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా కూడా అన్ని 12 వార్డులు మన వార్డుగా తీసుకొని ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతా అని చెప్పి మాటిస్తున్నాం.